బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మద్రాసు హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జననాయకన్ సినిమా వివాదంలో సింగ్ బెంచ్ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. యూబైఏ సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు సవాలు చేస్తూ ఈ క్రమంలోనే సింగిల్ బెంచ్ తీర్పును కోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జననాయకన్ సినిమా వివాదంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు సవాలు చేసింది. ఈ క్రమంలోనే సింగిల్ బెంచ్ తీర్పును కోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. టీవీకి అధినేత విజయ్ కి మరొకసారి ఎదురుదెబ్బ తగిలినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు వల్ల ఆయన చివరి సినిమాగా చెప్పుకుంటున్నట్టుగా, ఎందుకంటే విజయ్ చెప్పారు, ఈ సినిమా నాది చివరిది, ఆ తర్వాత నేను పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ చేస్తాను కనుక ఇది నా చివరి సినిమాని జననాయకానికి సంబంధించినంత వరకు కొంత ప్రచారం చేసినప్పటికీ తాజాగా హైకోర్టు ప్రస్తావించిన అంశాల వల్ల ఈ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. కీలక అంశాలను ప్రస్తావించింది. గతంలో ఈ సినిమాకు సంబంధించి అంటే సంక్రాంతి సమయంలో ఈ సినిమా విడుదలకు సంబంధించి సింగిల్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని సెన్సార్ బోర్డు హైకోర్టులో అప్పీల్ చేసింది. ఎందుకంటే దీంట్లో సెన్సార్ బోర్డు చెప్తున్న వాదన ఏంటంటే సర్టిఫికెట్ ఇచ్చే ముందు అంటే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు సెన్సార్ బోర్డు అభిప్రాయాలను కానీ సెన్సార్ బోర్డు వాదనను మాత్రం సింగిల్ బెంచ్ అప్పట్లో వినలేదు. దాని కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి సవాల్ చేస్తూ హైకోర్టు సీజే బెంచ్ కు ముందు సెన్సార్ బోర్డు వచ్చింది. దీనిపైన విచారణ జరిపిన కోర్టు ఈ రోజు తాజాగా తీర్పునిచ్చింది. ఈ తీర్పులో స్పష్టంగా పేర్కొంది ఏంటంటే, ఒకటి సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేసింది. అంటే సినిమా విడుదలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఏదైతే ఇచ్చిందో దాన్ని రద్దు చేసింది. అదే విధంగా ఒక వెసులుబాటు ఏమి ఇచ్చిందంటే, తిరిగి మీరు సింగిల్ బెంచ్ వద్దకు వెళ్ళండి అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కి చెప్పింది. అక్కడే మళ్ళీ విచారణ చేసుకోండి, అక్కడ వాదనలు వినిపించిందని చెప్పేసి రిట్ పిటిషన్ వేసుకోవడానికి కొంత వెసులుబాటు కల్పించింది. అదే సమయంలో సింగిల్ బెంచ్ కి సంబంధించిన తీర్పు పైన కూడా కొంత హైకోర్టు కామెంట్ చేసింది. అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డుకు సంబంధించిన అభిప్రాయాలు వినడానికి సమయం కేటాయించలేదు. వాళ్ళు తమ వాదనలు వినిపిస్తారన్నా కానీ కోర్టు అప్పుడు పరిగణలోకి తీసుకోలేదన్న కామెంట్ కూడా చేసింది. సో రాజకీయంగా ప్రస్తుతం జననాయకన్ తమిళనాడు రాజకీయాలకు సంబంధించినంత వరకు కొంత వివాదంగానే ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైతే అనే అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రావట్లేదు. త్వరలో వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ సింగిల్ బెంచ్ వద్దకు వెళ్తుంది. అప్పుడు మళ్ళీ సెన్సార్ బోర్డు అప్పీల్ చేసుకుంటుంది. సెన్సార్ బోర్డు అప్పీల్ ని విన్న తర్వాతనే సర్టిఫికెట్ కి సంబంధించి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కి సంబంధించి కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదంతా కొంత సుదీర్ఘ ప్రక్రియ లాగానే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. రాజకీయంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పట్లో మాత్రం విజయ్ సినిమా విడుదలయ్యే అవకాశం లేనట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహ.